Shamantakas Infraswari, Shamantakas Aurum. Premium 2, 3 and 4 BHK luxurious apartments near Pragati Nagar, Kaman, Bachapalli, Hyderabad. ట్యాంక్ బండ్లో గణేష్ నిమజ్జనం పైన ఆంక్షలు విధించారు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు నిమజ్జనం చేయొద్దని ఇప్పటికీ అక్కడ ఫ్లెక్సీలు జిహెచ్ఎంసీ కమిషనర్, పోలీస్ కమిషనర్ పేరుతో కూడా వెలిశాయి. ఇదే విషయం మీద మనతో మాట్లాడడానికి బీజేపీ ఎమ్మెల్యే డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ని ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పాయల్ శంకర్ గారు, హిందువుల పండుగలకు వచ్చేసరికి ఆంక్షలు ఉంటున్నాయని చెప్పి కొంతమంది మండిపడుతున్నారు. ట్యాంక్ బండ్లో నిమజ్జనాన్ని నిషేధిస్తూ పెట్టినటువంటి దాన్ని ఎట్లా చూస్తారు? ప్రభుత్వం గత ప్రభుత్వం ఇచ్చినా ఈ ప్రభుత్వమైనా హిందువుల పండగల మీదనే వీళ్ళు పెట్టేటటువంటి నియమ నిబంధనలు చూస్తే ఈ దేశంలో హిందువుల పండుగలను కూడా జరుపుకొనివ్వరా అనేది అనుమానం వస్తూ ఉన్నది. ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు ముందు తీసుకోకుండా పండగ రోజే కోర్టులను బూచిగా చూపించి కోర్టు ఆ నిర్ణయాలని హిందూ పండుగల మీద రుద్దే విధంగా ప్రయత్నం చేస్తే దీన్ని హిందువులు ఎవరు కూడా సహించరు. ఈరోజు కాలుష్యం గురించి మాట్లాడుతున్నటువంటి ఈ ప్రభుత్వానికి కూడా ఒక విషయం చెప్పదలుచుకున్నాం. ఈరోజు వేల కోట్ల రూపాయల కంపెనీల నుంచి వెలువడుతున్నటువంటి ఈ కెమికల్స్ అన్నీ హుసేన్ సాగర్కు ఎట్లా చేరుతున్నాయి? ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి వేల కోట్ల రూపాయలు ఈ కాలుష్య నివారణకి గత ప్రభుత్వం ఇది ఏదైతే వచ్చేటటువంటి కెమికల్స్ని మీరు ఆపేయడానికి వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినామని చెప్తున్నారు కదా, అవి ఈరోజు ఎందుకు మూతబడి ఉన్నాయి? కరెంటు బిల్లులు కట్టలేనటువంటి పరిస్థితులలో ఎందుకు ఉన్నాయి? కానీ ఈరోజు కేవలం ఈ విగ్రహాల వల్లనే కాలుష్యం అయిపోతున్నట్టు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదేమైనా ముందు ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసిన తర్వాతనే మిగతా విషయాలను మాట్లాడితే బాగుంటుంది. కానీ హిందువుల పండుగల మీదనే మేము ఆంక్షలు పెడతాం, హిందువుల పండుగలకే ఇబ్బంది పెడతామనంటే అది ప్రభుత్వానికి సరైనటువంటి పద్ధతి కాదు. హైడ్రాకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరిగింది, కానీ సడన్గా వాళ్ళు యూటర్న్ తీసుకున్నారు. యూటర్న్ కారణాలు ఏమని మీరు భావిస్తున్నారు? మేము ఆ రోజు శాసనసభలో కూడా ఒక మాట చెప్పినాం. ప్రభుత్వం చేసేటటువంటి ఏ పని మీదనైనా ప్రజలకు అనుమానం కలగద్దు అని చెప్పినాం. ప్రజలకు అనుమానం మొదలైతే ప్రభుత్వం అమలు చేయడం కష్టమవుతుంది అని చెప్పినాం. ఈరోజు హైడ్రా మీద ప్రజలకు అనుమానం మొదలైంది. ఈరోజు మీరు ఎంఐఎం నాయకుల ఒత్తిడికి తలొగ్గి పూర్తిగా హైడ్రా పనిచేస్తున్నట్టు ప్రజలు భావించే పరిస్థితికి వచ్చింది. నడి చెరువులో కట్టినటువంటి ఒక ఫాతిమా కాలేజీకు నోటీసులు ఎందుకు ఇస్తలేరు? ఈరోజు 25 కంపెనీలు బడా కంపెనీలకు ఈరోజు చెరువుల్ని ఆక్రమించుకొని బడా హైరేజ్ బిల్డింగ్లు రేజ్ చేసుకున్నటువంటి ఆ బిల్డింగ్ల దగ్గరికి ఈ హైడ్రా దరిదాపులకి వెళ్ళి ఎందుకు పోతలేదు? ఇవన్నీ చూసిన తర్వాత సోషల్ మీడియా వచ్చింది. ఈరోజు ఏదో పేపర్లను మేనేజ్ చేస్తున్నో కొన్ని టీవీలను మేనేజ్ చేస్తున్నో ఉండేటటువంటి పరిస్థితి లేదు. ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వం పారదర్శకతంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. ప్రభుత్వం మీద ప్రజలకు ఎప్పుడు కూడా అనుమానం రావద్దు. అనుమానం వచ్చిందంటే ప్రభుత్వం దాన్ని అమలు చేయడం చాలా కష్టమవుతుంది. కానీ హైడ్రాకు సంబంధించి ఇందాక మీరు అన్నారు, హైడ్రా కమిషనర్ను కూడా మార్చే యోచనలో ప్రభుత్వం ఉందని మీరు ఆల్రెడీ డౌట్ వ్యక్తం చేశారు. నిజంగా సిటీ పోలీస్ కమిషనర్ను ఎంఐఎంకి ఇబ్బంది అవుతుందని మార్చారని మీరు అనుకుంటున్నారా? ప్రజలు ఈరోజు భావిస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో పోస్టులు వస్తూ ఉన్నాయి. నిజాయితీతో పనిచేసేటటువంటి అధికారులను ఎప్పుడు కూడా ఎంఐఎం పార్టీ ఒప్పుకోదు. ఎంఐఎం పార్టీ కోరుకునేది ఒకటే, మా కనుసన్నలలో పనిచేయాలా, లేకుంటే ఈ ప్రభుత్వం అంతు చూస్తామని బెదిరించే విధంగా ఎంఐఎం పార్టీ వ్యవహారం చేస్తుంది. మాకు ముఖ్యమంత్రి పనితనం మీద చిత్తశుద్ధి లేదని మేము మాట్లాడతలేము. కానీ ఎక్కడ ఒత్తిడికి లోనవుతున్నారో కొందరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒత్తిడికి లోను కాకపోతే ఢిల్లీ నుంచి ఒత్తిడి చేపిద్దామనే ఆలోచనతో కూడా ఉన్నట్టు మాకు సమాచారం వస్తూ ఉన్నది. ఎవరైనా మంచిగా పనిచేసేటువంటి అధికారులను ప్రభుత్వం గుర్తించాలా, ఇంకా ప్రోత్సహించాలా. కానీ రాజకీయ నాయకుల ఒత్తిడి పెట్టి అధికారులను బదిలీ చేసే ప్రయత్నం చేస్తే ప్రభుత్వం ఏ పథకాన్నైనా అమలు చేయాలంటే చాలా కష్టమవుతుంది. మీరు హైడ్రా కమిషనర్ కలుస్తామంటున్నారు, ఏం చెప్తారు అసలు? హైడ్రా కమిషనర్కు ఎటువంటి వివరాలు ఇస్తారు? హైడ్రా కమిషనర్ గారిని కలిసి మా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని ఇస్తాం. ఇంకా మేము కొంత సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాం. వేల కోట్ల రూపాయల విలువ గల ఆ భూములు ఎట్లా బడా కంపెనీల చేతుల్లోకి వెళ్ళినట్టు మాకు అనుమానం వస్తూ ఉన్నది. హైడ్రా వెంటనే మాకు ఉన్నటువంటి అనుమానాన్నింటినీ కూడా నివృత్తి చేయాలి. ఈ రాష్ట్ర ప్రజలకు పూర్తిగా సమాచారం ఇవ్వాలా. హైడ్రా తీసుకునేటటువంటి చర్యలు న్యాయంగా తీసుకుంటుంది, అందరికీ ఒకేలాగా ఉంటుంది, న్యాయం చేస్తుంది అనే విశ్వాసం ఈ రాష్ట్ర ప్రజలకు కలిగించాలా. మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా హైడ్రాకి ఇస్తాం. ఇంకా కూడా మేము సమాచారాన్ని సేకరిస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ శాసనసభ సంబంధించినటువంటి మేమంతా కూడా 8 మంది ఎమ్మెల్యేలం. మొత్తం ఈ
ఎక్కడెక్కడ చెరువులు మొత్తం కబ్జాకు గురైనాయో మా దగ్గర ఉన్నటువంటి సమాచారాన్ని అంతా కూడా ప్రభుత్వానికి ఇచ్చే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. ఇది వినాయక నిమజ్జనం పైన ఆంక్షలు ప్రత్యామ్నాయం చూపించకుండా ఆంక్షలు విధించడం ఏంది, హిందువుల పండుగలకు సంబంధించి కూడా ఎందుకు అసలు ఇవన్నీ ఆంక్షలన్నీ గుర్తుకొస్తాయని ప్రశ్నిస్తే హైడ్రాకు సంబంధించి కూడా హైడ్రా యొక్క కమిషనర్ను కూడా ఒకవైపు సిటీ పోలీస్ కమిషనర్ వలె ట్రాన్స్ఫర్ చేస్తారు ఏమని చెప్పి తమకు అనుమానం ఉంది. ఎంఐఎంకు తలొగ్గే కూడా హైడ్రా కూడా వెనక్కి తగ్గింది అని చెప్పి కూడా పాయల్ శంకర్. అలాగే హైడ్రాకు సంబంధించినటువంటి కమిషనర్ వద్దకు వెళ్తాం, మా దగ్గర ఉన్నటువంటి డేటా అంతా ఇస్తాము, ఆ డేటా ఒకవేళ కమిషనర్కి ఇచ్చినాక కూడా చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా కోర్టు మెట్లాకుతామని చెప్పి కూడా బీజేపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ పాయల్ శంకర్ అంటున్నారు. కెమెరామ్యాన్ విజయ్తో శ్రీధర్, RTV హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.